ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. అమ్మవారు నివసించే ప్రదేశం ఎక్కడ అంటే మణిద్వీపంలో. మణిద్వీపం అంటే లలితా పరమేశ్వరి ఉన్న చోటు మణిద్వీపంలో ఉంటుంది. అక్కడ అన్నీ ఉంటాయి. ధనధాన్యాలు, కనక వస్తు వాహనాలు సమస్తము ఉంటుంది అమ్మ దగ్గర. ఆమె మణిద్వీప వర్ణన ఎవరైతే చదువుతారో చాలా ఇష్టమట. వాళ్ళు చదవడం వలన వాళ్ళకి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను అందిస్తుంది. అమ్మవారి కృప అలాంటిది. అమ్మవారి నివసించే ప్రదేశం మణిద్వీపం. అటువంటి మణిద్వీప వర్ణన విన్న అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మణిద్వీపం అని తలిచినంత మాత్రాన్ని సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపానికి మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలు వర్ణించడానికి 1000 పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. మణిద్వీప వర్ణన మహత్యమేమిటి? శ్రీచక్ర బిందు రూపిణి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీదేవి, శ్రీ మహావిద్య, శ్రీ మహాత్రిపుర సుందరి, శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం. 14 లోకాలు అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉన్నారు. యావత్ జగతికి పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకంలో ఉద్భవించింది. 4 వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న ఈ ద్వీపానికి వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టిత అయిన ఉంటారు. దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి. అనేక ప్రాకారాలు అనంతరం అమ్మవారి దర్శనమిస్తారు. మొదట వచ్చే ఇనుప ప్రాకారము భూమండలంలో రారాజులు ఉంటారు. వీరు అమ్మవారు మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు ఉంటారు. వీరు అమ్మవారు దర్శనానికి వచ్చే భక్తులు పంపుతూ ఉంటారు. అనంతరం కంచుతో వేసిన రెండో ఉంటుంది. పచ్చటి అరణ్యములతో వివిధ రకాల జంతువులు, పక్షులు కిలకిల రావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు. జ్ఞాన మండలంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండలంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్ విశ్వంలో ఎక్కడ లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుంది. అన్నిటినీ మించి అమ్మ సన్నిధిలో ఉండడమే మహావరం. అందుకని మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వస్తు దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.